ఓ కేస్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఓ తీర్పు విచారణ ఎదుర్కొంటున్న మరికొందరి లీడర్లలో వణుకు పుట్టిస్తోంది. అదే పురచ్చి తలైవి ఆస్తుల కేస్. 65 కోట్ల ఆస్తుల కేసులో జయలలిత జైలుకెళ్లిన ఉదంతంతో మరికొంతమంది లీడర్లకు డేంజర్ సిగ్నల్ పంపినట్లయింది. అవినీతి భారతంలో పదవిలో ఉండి గడ్డికరిచిన నేతలకు జయ కేసులో తీర్పు చెంపపెట్టులాంటిది. ఇంతకీ అక్రమాస్తుల కేసులో నెక్స్ట్ రోల్లో ఉన్న లీడర్ ఎవరు? దీనిపై V6 స్పాట్లైట్. అక్రమ లీడర్ల గుండెల్లో జయ కేస్ దడ పుట్టించింది. 18 ఏళ్ల విచారణ తర్వాత దేశ చరిత్రలో సంచలన తీర్పునిచ్చింది కోర్టు. దాంతో మిగిలిన ముద్దాయిలకు వణుకు పుడుతోంది. కొందరైతే ఏకంగా జైలుకెళ్తారంటూ నేతల లిస్టును వరుసగా బయటపెడుతుండటం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ జయ కేసులో ఏం జరిగింది? పురచ్చి తలైవి ఒడిదుడుకుల పొలిటికల్ కెరీర్ని ఓసారి చూద్దాం. 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రి, అన్నీ తానై పార్టీని నడిపించిన నాయకురాలు, అమ్మగా పురచ్చి తలైవిగా తిరుగులేని ఫాలోయింగ్ జయలలిత సొంతం. జీవితంలో ఎన్నో జయాపజయాలు, అన్నింటికీ ఎదురొడ్డి నిలిచారు. అపజయం వెంటనే విజయాల్ని దక్కించుకున్నారు. ఎన్ని విజయాలు సాధించారో అంతకన్నా ఎక్కువ ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. రియల్ లైఫ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయలలిత తమిళ రాజకీయాల్లో పురచ్చి తలైవిగా ఎదిగారు. హీరోయిన్ గా, అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు జయలలిత. 1977లో జయలలిత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1982లో అన్నాడీఎంకేలో చేరారు. 1983లో తిరుచుండర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో జయలలిత పోటీ చేసి ఓడిపోయారు. కానీ 1984లో జయను రాజ్యసభకు ఎంపిక చేశారు ఎంజి రామచంద్రన్. ఏఐఏడీఎంకే తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు జయలలిత. పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1987లో రామచంద్రన్ చనిపోవడంతో జయ పొలిటికల్ లైఫ్ టర్న్ తీసుకుంది. ఎంజీఆర్ మరణంతో పార్టీ రెండుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్, రెండో వర్గాన్ని జయలలిత లీడ్ చేశారు. పార్టీ నేతల మద్దతుతో జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జానకి రామచంద్రన్ ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓడిపోయింది. బోడినాయకన్నూర్ నుంచి జయలలిత ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జయ లీడర్షిప్ లో ఏఐఏడీఎంకే 27 స్థానాల్ని మాత్రమే గెలవగలిగింది. తమిళ అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా రికార్డ్ సృష్టించారు. ప్రతిపక్ష నేత జయపై డీఎంకే నేతలు డైరెక్ట్ అటాక్ చేశారు. అన్నింటికీ తట్టుకుని నిలబడ్డారు జయ. 1991లో కాంగ్రెస్ తో కలిసి ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు 225 స్థానాల్ని గెలిచింది జయ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే. 1991లో తొలిసారిగా జయ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఫస్ట్ టర్మ్ లోనే జయపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఎఫెక్ట్ 1996 ఎన్నికలపై పడింది. 96 ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైంది ఏఐఏడీఎంకే. 2001 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విక్టరీ కొట్టింది. అయితే 2001 ఎన్నికల్లో జయ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కానీ జయలలిత సీఎం సీట్లో కూర్చున్నారు. తరువాత ఎమ్మెల్యేగా గెలిచారు. టాన్సీ భూముల కేసులో జయకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. కోర్టు తీర్పుతో జయ రాజీనామా చేశారు. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. 6 నెలల తరువాత జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. 2006 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. 2011 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టారు జయ. ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు పురచ్చి తలైవి. అమ్మ బ్రాండ్ తో దూసుకెళ్తున్నారు జయ. లోక్సభ ఎన్నికల్లో డీఎంకేను డకౌట్ చేశారు. 39 ఎంపీ సీట్లకు 37 స్థానాల్లో ఏఐఏడీఎంకే విజయం సాధించింది. కానీ ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్షతో మరోసారి రాజీనామా చేశారు జయలలిత. అక్రమ ఆస్తుల కేసులో జయలలిత అడ్డంగా బుక్కయ్యారు. ఏదైతేనేం దేశ చరిత్రలో ఓ చరిత్రాత్మక తీర్పు వెలువడింది.
ఒక్క తీర్పుతో జైలు శిక్ష, భారీ జరిమానాతో పాటు ఎమ్మెల్యే సీటు, సీఎం పదవి అన్నీ పోతున్నాయి. అంతేకాదు పొలిటికల్ కెరీర్కి బ్రేకులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా తేల్చింది స్పెషల్ కోర్ట్. ఈ తీర్పు దేనికి సంకేతం? 3 సార్లు సీఎం అయిన అనుభవం, అత్యున్నత హోదాలో ఉన్న జైలు శిక్షను తప్పించుకోలేకపోయిన సందర్భం. ఒక్క మాటలో చెప్పాలంటే జయలలితకు రాజకీయ సంధికాలం ఏర్పడింది. అధికారంలో ఉంటే చాలు, న్యాయ వ్యవస్థకు అందరన్న అపోహల్ని తొలగించారు బెంగళూరు స్పెషల్ కోర్ట్ జడ్జ్ జాన్ మైఖేల్ డి కున్హా. 1400 ప్రశ్నలకు సమాధానాలు, 259 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, 99 మంది డిఫెన్స్ సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. సిబిఐ సోదాల్లో 880 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 12,000 చీరలు, 90కి పైగా కాస్ట్లీ వాచ్లు బయటపడ్డాయి. వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 1996లో అధికారం కోల్పోయిన జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. అప్పట్లో జయను దోషిగా నిర్ధారించింది బెంగళూరు స్పెషల్ కోర్ట్. జయ ఆస్తులపై అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి, డీఎంకే నేతలు వేర్వేరుగా కేసులేశారు. అప్పట్లో సీఎంగా పదవిలో ఉండగా ఒకే రూపాయి జీతంగా తీసుకుంటున్నానని పబ్లిక్ గా ప్రకటించారు జయ. అలాంటిది కేవలం ₹1 జీతంతో 66 కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టారన్నది నాటి ప్రత్యర్థులు ఫిర్యాదులు చేశారు. దాంతో కేసు కొనసాగింది. జయ అక్రమాస్తులపై 1997 జూన్లో ఛార్జ్షీట్ ఫైల్ అయింది. 2003 నవంబర్లో బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది సుప్రీం. 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో 2 సార్లు జయ విచారణకు హాజరయ్యారు. 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది. తీర్పును వాయిదా వేయాలని జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాయిదా కుదరదంటూ జయ పిటిషన్ను తిరస్కరించింది ఉన్నత న్యాయస్థానం. దాంతోపాటు విచారణను పూర్తి చేసి సెప్టెంబర్ 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో సంచలన తీర్పుకు కారణమైంది సెప్టెంబర్ 27. 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించడం అన్నిటికన్నా సెన్సేషన్. జయ రాజకీయ జీవితానికి ఈ తీర్పు పెద్ద దెబ్బ. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే పోటీకి అనర్హులు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత 6 ఏళ్ల వరకు పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఈ లెక్కన మరో 10 ఏళ్లు జయ పోటీకి దూరం కావాల్సిందే. ఇప్పటికే భారీ జనాకర్షక పథకాలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు ఎదిగిన జయలలితను తీర్పు కుదిపేసిందనే చెప్పాలి. మరోవైపు పార్టీని సోలోగా లీడ్ చేస్తున్న పురచిత్రలైవి అరెస్టు కావడంతో లైన్ క్లియర్ అయిందన్న ఆనందంలో డీఎంకే సంబరాలు చేసుకుంటుందంటే అరబ రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సీఎం పదవిలో ఉండగా జైలుకెళ్లిన మొదటి వ్యక్తి జయలలిత. అధికారంలో ఉన్నప్పుడు లీడర్లను న్యాయ వ్యవస్థ టచ్ చేయలేదన్న అభిప్రాయాలుండేవి. కానీ వాటిని జయలలిత కేసు బ్రేక్ చేసింది. న్యాయదేవత ముందు అంతా సమానమేనని తేలిపోయింది. జయలలిత సంగతి పక్కన పెడితే సీఎంలుగా పనిచేసి జైలుకెళ్లారు కొందరు లీడర్లు. వాళ్ల సంగతేంటో ఓసారి చూద్దాం. జయలలిత సొంత రాష్ట్రం తమిళనాడులో మరో మాజీ సీఎం కరుణానిధి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2G స్కామ్ లో కనిమొళి, రాజా, దయానిధి మారంతో పాటు కరుణానిధికి వాటాలందాయన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ జరుగుతోంది. ఇక పొలిటికల్ రేంజ్ లో భాగంగా ఓసారి కరుణానిధిని అరెస్ట్ చేయించారు జయ. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ లో ఈ మధ్య జైలుకెళ్లొచ్చారు ఈ బిహారీ షేర్. 1995 డిసెంబర్లో కాగ్ నివేదికతో ఫోర్డర్ స్కామ్ మొదటిసారి వెలుగులోకొచ్చింది. నిజానికి ఈ స్కామ్ లో లాలూ ప్రసాద్ ఒక్కరే నేరస్తుడు కాదు, 44 మంది దోషులుగా తేలారు. దానా కుంభకోణంలో 950 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఆ తీర్పుతో లాలూ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమైంది. 1996లో బయటపడ్డ ఈ స్కామ్ పై 17 ఏళ్ల పాటు విచారణ సాగింది. దాంతో గత ఏడాది సెప్టెంబర్ 3న శిక్ష ఖరారైంది. 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది కోర్టు. బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవించిన లాలూ డిసెంబర్ 16న రిలీజ్ అయ్యారు. అయితే 5 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన మరో మాజీ సీఎం మధు కూడా. జార్ఖండ్ 4వ ముఖ్యమంత్రిగా సేవలందించిన కూడా 2,000 కోట్ల రూపాయల విలువైన మైనింగ్ స్కామ్ లో సూత్రధారి. 2009లో 144 కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ మధు కోడాను అరెస్ట్ చేసింది. నేరం రుజువవడంతో రాంచీలోని బిర్సా ముండా జైల్లో 4 ఏళ్లు ఊచలు లెక్కబెట్టారు. ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా మాజీ సీఎం. ఈయన కూడా అవినీతికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యారు. గత ఏడాది జనవరి 16న సిబిఐ వాదనలతో స్కామ్ బయటపడింది. అధికారంలో ఉన్న టైంలో 3,000 మందికి జూనియర్ బేసిక్ ట్రైన్డ్ టీచర్స్ పేరుతో ఉద్యోగాలిచ్చారు.
అర్హులు కాని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడంతో ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో విచారణ చేపట్టిన కోర్టు చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఓంప్రకాష్ తో పాటు ఆయన కొడుకు అజయ్ చౌతాలా మరో 53 మంది ఆ కేసులో అరెస్టయ్యారు. ప్రకాష్ సింగ్ బాదల్, పంజాబ్ సీఎం, ప్రపంచంలో సిక్కుల్లో పేరు మోసిన లీడర్, శిరోమణి అకాలీదళ్ గురుద్వారా కమిటీ మెంబర్గా తిరుగులేని ఫాలోయింగ్ బాదల్ సొంతం. అలాంటి వ్యక్తి కూడా జైలుకెళ్లక తప్పలేదు. 2003లో జరిగిన అవినీతి కేసులో ఆయన 2010లో భార్య సురీందర్ కౌర్, కొడుకు సుఖ్బీర్ సింగ్ సహా పటియాలా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఏళ్లుగా సాగే విచారణ, ఎంతకీ తేలని కేస్, స్కాముల పాములు అనకొండల్లా మారుతున్నా, దేశంలో అవినీతి కొండలు పేరుకుపోతున్నా కేసుల్లో పురోగతి మాత్రం కనిపించటం లేదు. స్వతంత్రం వచ్చిన మొదట్లో 100 కోట్లలో ఉన్న అవినీతి ఇప్పుడు లక్షల కోట్లకు చేరింది. అయినా దోషులకు శిక్షలు పడే విషయంలో న్యాయ వ్యవస్థ ఉదాసీనంగా ఉందన్న విమర్శలున్నాయి. జయలలిత కేసుతో పరిస్థితి మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయం రాక్షస క్రీడ. పాలిటిక్స్ ను బిజినెస్ కు లింక్ చేసి అక్రమాలకు పాల్పడుతున్న లీడర్లకు దేశంలో లెక్కలేదు. ప్రతి రాష్ట్రంలో ప్రతి మూల అవినీతి రాజ్యమేలుతోంది. స్వతంత్రం వచ్చిన మొదట్లో అవినీతి విలువ కేవలం 12 లక్షలు. కానీ 2012-13లో బయటపడ్డ 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్ల విలువ 1,00,000 కోట్లకు చేరింది. ప్రజాధనాన్ని లూటీ చేసి సహజ వనరులను అప్పనంగా ఆరగించిన కొందరు లీడర్లకు ఇప్పటికే శిక్షలు పడ్డాయి. ఐరన్ ఓర్ తవ్వకాల్లో జరిగిన అవినీతిలో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారైంది. దాంతో మైనింగ్ లార్డ్ నెలల కొద్దీ ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. 2G స్పెక్ట్రమ్ స్కామ్ లో ఏ రాజా, కనిమొళి జైలు శిక్ష అనుభవించారు. కరుణానిధి, ఆయన భార్య దయాళు అమ్మాల్, దయానిధి మారన్ లాంటి వాళ్లపైన స్కామ్ కత్తి వేలాడుతోంది. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షురాలు మాజీ సీఎం మాయావతిని కేసులు వెంటాడుతున్నాయి. ఢిల్లీ తాజ్ కారిడార్ కేసులో మాయావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 7 ఏళ్లుగా దానిపై విచారణ జరుగుతోంది. వాటితో పాటు విగ్రహాల కేసు, అక్రమాస్తుల కేసులు, వికీలీక్స్ అలిగేషన్స్ లాంటివెన్నో ఈ దళిత నేతను వెంటాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కే చెందిన మరో మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ను అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. 1995 నుంచి 2005 మధ్య ములాయం ఫ్యామిలీ ఆస్తులు భారీగా పెరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దానిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. విచారణ సాగుతున్నా కేసు మాత్రం కొలిక్కి రావట్లేదు. కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ లో కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి, షీలా దీక్షిత్ల పేర్లు వినిపించాయి. ఢిల్లీ రియల్ ఎస్టేట్ లోనూ షీలా భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. వాటిపైన విచారణ సాగుతోంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన అక్రమాస్తుల కేసు నడుస్తోంది. 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు జగన్. ఆయనను న్యాయ వ్యవస్థ వదిలిపెట్టదని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఇక దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువైన ఎన్నో కేసులపై పిటిషన్లు వేసి అక్రమార్కులకు సింహస్వప్నంగా మారారు తమిళనాడు జనతా నేత సుబ్రహ్మణ్య స్వామి. ఆమె అటువంటిదే అక్రమ సంపాదన మీద సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు యావత్ భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకు కనువిప్పు కావాలనేది నా ఉద్దేశం. జయలలితకు శిక్ష పట్టానికి 2G స్కామ్ లో ఏ రాజా, కనిమొళి ఊచలు లెక్క పెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లే కారణం. వీళ్లతో పాటు కాంగ్రెస్ సుప్రీం సోనియా, రాహుల్ గాంధీలపై సుబ్రహ్మణ్య స్వామి ఓ పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కోసం 5,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన కేటాయించారని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై అక్టోబర్ 1న విచారణ సాగుతోంది. ఈ కేసులోనూ రాహుల్, సోనియాకు శిక్ష తప్పదని సంచలన కమెంట్లు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. ఏదైతేనేం ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కేసుల విచారణపై దేశానికి నమ్మకం పోయింది. కానీ జయలలిత 66 కోట్ల అక్రమాస్తుల కేసులో పదవితో పాటు ఆమె రాజకీయ జీవితం కొలాప్స్ అవడంతో సోషల్ జస్టిస్ పై నమ్మకం పెరుగుతోందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల డిమాండ్ ఊపందుకుంది. న్యాయదేవత కళ్లతో చూడదంటారు. చూడకపోవడం వల్లే అక్రమ కేసులు తేలట్లేదన్నది జనం ఆవేదన. కానీ జయలలిత కేసులో అది తేలిపోయింది. రాజకీయ వ్యవస్థను బిజినెస్గా మార్చుకున్న నాయకులకు ఈ తీర్పు గుణపాఠం కావాలి. ఇది V6 స్పాట్లైట్.